అందరికీ శుభోదయం. మే 18, 2024 మదనపల్లి మాడ సంబంధించిన దిగుమతి సమాచారం. ఇప్పటివరకు పలు మండీల మేస్త్రులతో మరియు జీపీఆర్ మండీ అధినేత వెంకటేష్తో ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఈ మధ్యకాలం మీకు తెలిసిందే, శనివారం రోజు మదనపల్లి మాడ దిగుమతి తక్కువగా వస్తుంది. కానీ ఈ మధ్యకాలంలో శనివారం దిగుమతి మాత్రం తగ్గలేదు. కానీ ఇవాళైతే దిగుమతి తగ్గింది. ఇటువైపు మదనపల్లి మార్కెట్లో తొలిసారిగా వేలపడ ఆరంభించే భాగ్యలక్ష్మి వైపు కానివ్వండి, అటు సిఎంహెచ్ మోహన్ రెడ్డి టీవీఎస్ ఇటువైపు కానివ్వండి, ఇక డౌన్లో ఎస్బిటి ఎస్పీఆర్ ఏఎన్ఆర్ ఈ మండీ వైపు కానీ ఇటువైపు చూసినా కూడా ఇవాళ అన్ని మండీల నుంచి వస్తున్న ఒకే ఒక్క సమాచారం, నిన్నటితో పోలిస్తే ఇవాళ దిగుమతి తగ్గింది. మొత్తం మీద చూస్తే వారు చెబుతున్న ప్రకారం ఇవాళ మదనపల్లి మార్కెట్లో నిన్నటితో పోలిస్తే దరిదాపు ఒక 30% మేరకు పైనే దిగుమతి తగ్గింది. చాలా రోజుల తర్వాత శనివారం నాడు దిగుమతి తగ్గింది. నిన్నటి ధరలు బాగానే వెళ్ళాయి. దిగుమతి పెరిగినా కూడా 400 రూపాయల దగ్గర నుంచి 550, 500 జరిగింది. అయితే వాళ్ళ దిగుమతి తగ్గింది. మరి చూడాలి ధరలు ఎలా ఉంటాయో, ఏ మేరకు పెడతాయో. ఇది ఈరోజు మదనపల్లి మాట సంబంధించిన దిగుమతి సమాచారం. సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహతా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ.